Hi, my name is Gautam, and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి అనాచితంగా ఏ విధంగా ధనం కలిసి వస్తుంది, వీళ్ళు ధనవంతులు అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక విధంగా చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంటారు. అంటే వీళ్ళకి ధనం విలువ బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఏదన్నా ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా గతాన్ని తలుచుకొని దాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. ఎంతసేపు కూడా ఆ బ్యాక్లో ఆ జరిగిపోయిన ఫాస్ట్ గురించే పట్టుకొని బాధపడుతుంటారు తప్ప ఫ్యూచర్ కోసం ఏమాత్రం ఆలోచించరు. ఉన్నదాన్ని కూడా ప్రస్తుత స్థితిని అనుభవించకుండా కాలయాపన చేస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడో ఇలా జరిగింది, అప్పుడు ఎప్పుడో మనం ఏసీ కొంటది పాడైంది, ఈ విధంగా జరిగిపోయి చూస్తూ కొత్తగా ఏదన్నా చేయాలంటే బాధపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి జలతత్వ రాశి అవ్వటం వల్ల ఇది మోక్ష రాశి. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 రాశులుగా 4 రకాలుగా రాశులను విభజిస్తే ఇది మోక్ష త్రికోణానికి సంబంధించింది. మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. అంటే వీళ్ళు స్వభావ సిద్ధంగా పాపభీతి కలిగి ఉంటారు. అంటే అన్యాయంగా డబ్బు సంపాదించాలన్నా, కష్టపడిన దానికన్నా ఎక్కువ తీసుకోవాలన్నా, అనాచితంగా ఎవరి దగ్గరన్నా తీసుకోవాలన్నా, ఒకరికి ఇబ్బంది పెట్టి తీసుకోవాలన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. చాలా ధర్మాన్ని రక్షించే విధంగా న్యాయసమ్మతంగా నిజాయితీగా ఉంటారు. అంటే ఎవరి నుంచి కూడా ఏది కూడా ఉత్తినే ఆశించే ప్రయత్నం కూడా చేయరు. ఈ విధంగా ఈ రాశివారు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండే ప్రయత్నం చేస్తారు. స్వభావ సిద్ధంగా ఇది 4వ రాశి అవ్వటం వల్ల మాతృ సంబంధించిన రాశి, అంటే మదర్ లాంటిది అన్నమాట. అందుకని వీళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి వారికి ఏదో ఒక ఇచ్చి కానీ పంపించడం, అలాగే అందరూ బాగుండాలి, అందరూ 2 పూట్ల కడుపు నిండా భోజనం చేయాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అన్నటువంటి ఆలోచనలతోనే వీళ్ళు జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు. సో ఇది వీళ్ళ సంతానం వీళ్ళకన్నా అదృష్టవంతులు అవుతుంటారు. కొంతమంది ఏంటంటే జన్మత అదృష్టవంతులుగా పుడుతూ ఉంటారు. కొంతమందికి వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది. కొంతమందికి సంతానం కలిగిన తర్వాత అదృష్టవంతులు అవుతూ ఉంటారు. మరి ఈ రాశి వారికి సంతానం కలిగిన తర్వాత అదృష్టయోగం పట్టే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అవటం వల్ల, చంద్రుడు సాధారణంగా బాగా ఆర్థికపరమైనటువంటి ధనం ఉన్నటువంటి గ్రహం మాట చంద్రుడు. అంటే కొద్దిగా రాణి హోదా కలిగినటువంటి గ్రహం కాబట్టి అంతా ఈ రాశి వారికి పుట్టడమే కొద్దిగా ఒక మంచి ఆర్థిక స్థితి కలిగి ఉన్నటువంటి కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిద్దాం ఒకసారి. కర్కాటక రాశిలో ఉంటే పునర్వసు 4వ పాదం, అంటే గురువు యొక్క నక్షత్రం. పుష్యమి, ఆశ్లేష అంటే శని, బుధ, గురువు. అంటే ఒక విధంగా వీళ్ళకి విద్యా సంబంధించిన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. అంటే గురువు స్వభావసిద్ధంగా జ్ఞానకారకుడు, బుధుడు విద్యార్థి లాంటి వాడు, సర్వశాస్త్రాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువుకి సర్వశాస్త్రాలు తెలుసు, స్వభావసిద్ధంగా దేవతల గురువు అవటం వల్ల. ఈ 2 కాంబినేషన్లు ఈ రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతుడు అవుతూ ఉంటాడు.
మరి చంద్రుడు కూడా ఈ రాశికి కనెక్షన్ ఉండడం వల్ల, రాశ్యాధిపతి అవ్వడం వల్ల ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు మెడికల్ సంబంధించినటువంటి విద్యలో ఏదో విధంగా ఫార్మా, మెడికల్, మందులు వీటి సంబంధించిన వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు, కెమిస్ట్రీ అలాగమాట. సో ఆ విధంగా ఉంటే మరి ఇంకో విధంగా ప్రయత్నం చేస్తే గురువు శని నక్షత్రాలు ఏర్పడడం, ఇది ఒక ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడింది. అంటే ఏదైతే చదువుకుంటారో దాన్నే 10 మందికి చెబుతూ ఒక ఉపాధ్యాయ వృత్తిగానో, ఒక డైరెక్టర్గానో, ఒక అడ్వైజర్గానో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తే ఒక విధంగా ఇది మరి మన రాశులు విభజన చేసినప్పుడు సింహరాశికి ఏంటంటే రాజు, కర్కాటక రాశి వారికి రాణి, అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఈ మాట రెండు. అందుకని ఒక రాజకీయ రంగంలో రాణించాలన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్నా కంపల్సరిగా సింహరాశి అలాగే కర్కాటక రాశిలో జన్మించడం కానీ, అందులో ఏదో ఒక గ్రహాలు, ఎక్కువ గ్రహాలు కానీ 1-2 గ్రహాలు కానీ ఈ రాశిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో రాణిస్తారు, అలాగే రాజకీయ రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు. ఇంచుమించుగా మనకి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఈ రాజీవ్ గాంధీ వీళ్ళంతా కూడా ఈ కర్కాటక రాశి, సింహరాశి సంబంధించిన రాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం, ఇంచుమించుగా అదే లగ్నం, అదే రాశుల్లో జన్మించడం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం ప్రధానమంత్రులుగాను రావడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ కర్కాటక రాశి వారికి రాజకీయ లబ్ధి ఎక్కువగా పొందుతూ ఉంటారు. రాజకీయాల ద్వారా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకి వీళ్ళకంటే 11వ రాశి వీళ్ళకి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందులో ఉన్న నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. అంటే రవి ఆల్రెడీ కృత్తికా నక్షత్రం 11వ స్థానం అవటం వల్ల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ద్వారా కలిసి రావడం కానీ, వీళ్ళు స్వభావ సిద్ధంగా ఆ రాజకీయ పదవి కానీ ప్రభుత్వ పదవి కానీ పొందే అవకాశం ఉంటుంది. బికాజ్ లాభంలో రవి. అయితే చంద్రుడు అక్కడ ఉచ్చులో ఉన్నాడు, అంటే వెరీ సుపీరియర్ పవర్లో ఉన్నాడు ఈ రాష్ట్రాధిపతి చంద్రుడు. కాబట్టి స్వభావ సిద్ధంగా స్త్రీల వల్ల, తల్లిగారి వల్ల, మాతృస్థానం వల్ల, అంటే వారసత్వంగా తల్లిగారి తరపు ఏమన్నా రాజకీయ రంగంలో ఉంటే వాళ్ళు ఈ రంగంలో రాణించడం, లేదంటే కళారంగం, మరి జలతత్వ రాశి అయినటువంటి ఈ చంద్రుడు శుక్రుడి యొక్క రాశిలో ఉండడం వల్ల కళారంగం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. మరి సినిమా యాక్టింగు, డైరెక్షను. సో ఎక్కువ మంది ఈ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి ఈ కర్కాటక రాశి చంద్రుడు, శుక్రుడు కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి చంద్రుడు హీరో అన్నట్టు, శుక్రుడు విలనం. సో ఈ విధంగా 2 కాంబినేషన్లు ఉన్నప్పుడు విలన్గా వచ్చి హీరోగా మారడం జరుగుతుంటుంది. ఈ విధంగా సినిమా రంగం వీళ్ళకి కలిసి వస్తుంటుంది. ఎక్కువగా స్త్రీల యొక్క ఫాలోయింగ్, అభిమానాన్ని పొందుతూ ఉంటారు. అందుకని ఈ రాశిలో జన్మించినటువంటి కొంతమంది సినీ నటులు స్త్రీలు ఎక్కువగా ఆదరించడం వల్ల వాళ్ళు ఆ విధంగా బాగా ఉన్నత స్థాయికి రావడం జరిగిందన్నమాట. అంటే స్త్రీల యొక్క ఫాలోయింగ్ ఉంటుంది. ఇక కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్వభావ సిద్ధంగా భూములు, అలాగే అన్నదమ్ములు కలిసి వచ్చే అంశంగా లాభిస్తుంది. కాబట్టి ఏదన్నా మొత్తం మీద వీళ్ళకి ఈ విధంగా ప్రభుత్వం ద్వారా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఈ రాశిలో గతంలో వీళ్ళు పెద్దవాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, రాజకీయ రంగం కోసం పోరాడి ఉంటే వాళ్ళ ద్వారా అంటే లాభం కలిగే అవకాశం ఉంది. అంటే ఏదన్నా వీళ్ళకి ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశం ఉన్నది. అయితే వీళ్ళు దాన్ని సక్రమంగా దాన్ని వినియోగించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. అంటే ఇతరులకి జాలిపడో ఏదో విధంగా మొగమాటం వల్ల ఇతరులకి అప్పుగా ఇచ్చినా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఎక్కువగా ధనం మోసం ద్వారా వీళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళు నిజాయితీగా సంపాదించిన ధనాన్ని వీళ్ళు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా ఏదైనా భూముల మీదో, వీళ్ళు గోల్డ్ మీద పెట్టుకుంటే మంచిది తప్ప ఇతరులను నమ్మి వాళ్ళకి ఇచ్చినా, బినామీగా వాళ్ళ మీద పెట్టినా ఖచ్చితంగా పోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే 12లో రాహు అనే గ్రహం యొక్క నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ రాశిలో ఉండడం వలన
ఈ విధంగా వీళ్ళ మంచితనానికి పోయి నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశి వారు వీళ్ళు సంపాదించిన దానికన్నా పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుంది. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు వీళ్ళే కోటీశ్వరులు. స్వస్తి.